మీ అందరికీ కూడా తెలుసు, గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా క్రమశిక్షణగా చక్కగా సమాధానం చెప్పా. నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడ పురుగు, ఒక బ్రోకర్ గాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరి, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాత్రూంలో నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు, ఎవరికి టిక్కెట్ ఇవ్వట్లేదు అనే వ్యక్తిగతంగా గాంధీ మీద ఆరోపణలు చేశాడు. గాంధీ 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నిజాయితీగా, నీతిగా, క్రమశిక్షణగా అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా క్రమశిక్షణగా నడిచినటువంటి గాంధీ. మీ అందరు చూశారు, నేను తప్పు మాట్లాడితే కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇంత క్రమశిక్షణగా నడుస్తున్నానండి. నేను ఆనాడు ఈనాడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు 7.5 లక్షల ఓటర్ల మనోభావాలు పెద్ద మనస్సుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 3 సార్లు ఈ శాసనసభకి నన్ను పంపించారంటే ఇదే నాకు గొప్ప వరం. నాకు ఎటువంటి కొత్త పదవులు కూడా అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో 3వసారి కూడా విజయాన్ని ఇచ్చారు. ఆనాడు ఈనాడు కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయం.